నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు మీదుగా నెల్లూరుకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుంచి నెల్లూరుకు వెళుతున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ రోడ్డు పనుల నిమిత్తం అక్కడ పనిచేస్తున్న జేసీబీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా వారిలో దాదాపు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ కాలు విరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు 108 సిబ్బంది సాయంతో క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నెల్లూరు వెంకటేశ్వరం ఫ్లైఓవర్ నుంచి ఇనమడుగు సెంటర్కి మధ్యలో ఉండేటువంటి 6 లైన్ రోడ్డు మిడిల్ పాయింట్లో జేసీబీతో అక్కడ ఉన్నటువంటి రబ్బీష్ రిమూవ్ చేసేదానికి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. కావలి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి నెల్లూరు వైపు వస్తూ బస్సు డ్రైవరు బస్సును అదుపు చేయలేక ఆ జేసీబీని కుదటంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ బస్సులోని ఇరుక్కుపోయి అతని కాళ్ళకి కొంచెం తీవ్రమైన దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఇమీడియట్గా స్థానికులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్థానికులు అంతా కలిసి వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించడం జరిగింది. పూర్తిగా ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎంతమంది గాయపడ్డారనే వివరాలు తదుపరి దర్యాప్తులో తెలియవలసి ఉన్నది. ఏసీబీ డ్రైవర్ కూడా గాయాలైనాయి. దీని మీద కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.